ప్రస్తుత రాజకీయాలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు అసెంబ్లీలో రోసే మాట్లాడుతుంటే కూర్చోవాలనిపించేదని, ఇప్పుడు మాత్రం బూతులు తప్ప ఏమీ లేవన్నారు. తాను గనుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సమస్య వస్తే గవర్నర్కి ఫోన్ చేసి తన గురించి మంచిగా చెప్పారని బాలినేని చెప్పుకొచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ సీఎం రోసయ్య విగ్రహావిష్కరణ సభలో బాలినేని పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. రోసయ్య హయాంలో మంత్రిగా ఉండటం తన అదృష్టమని బాలినేని పేర్కొన్నారు. రోసయ్య గారు చమత్కారంతో స్ట్రాంగ్గా మాట్లాడేవాడు. అంత నిజంగా అసెంబ్లీలో రోసయ్య గారు ఉంటే ఆయన అసెంబ్లీలో కూర్చోవాలనిపిస్తుంది కానీ బయటికి పోవాలనిపిస్తుంది. ఇప్పుడు అసెంబ్లీలో చూస్తుంటే ఈ కాలంలో బూతులు తప్పితే వేరే కనపట్టల్లా, చండాలం అయిపోయింది. అలాంటి రోసయ్య గారు లేని అసెంబ్లీ నిజంగా చాలా బాధాకరమైన అసెంబ్లీ. ఆయనతో పాటు మంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మంత్రిగా ఉంటాం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు నేను కూడా ఆయనతో పాటు ఆయన మంత్రివర్గంలో మన మైన్స్ మినిస్టర్గా ఉండటం జరిగింది. ఒకసారి అసెంబ్లీలో ఒకసారి ఏం జరిగిందంటే, ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారి అక్కడ ఓబులాపురంలో అక్కడ ఈయన ఈ ఐరన్ వర్క్ సంబంధించి సెంటర్ అక్కడ ఆయన బీజేపీలో ఉండేవాడు గాలి జనార్దన్ రెడ్డి గారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. అప్పుడు రోసయ్య గారికి ఫోన్ చేసి అప్పుడు మైన్స్ ఆపారు. అక్కడ ఐరన్ వర్క్ సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి గారికి పర్మిట్లు ఇచ్చారు. పర్మిట్లు ఆపేస్తే పర్మిట్లు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు.